ఈ మధ్య తరచుగా యూటెరిన్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఆడవాళ్ళు. సో దాని గురించి ఏం చెప్తారు? అండ్ సిమ్టమ్స్ అండ్ దాని క్యూర్ కూడా. సో గర్భాశయంలో కణుతులు అంటే ఫైబ్రాయిడ్స్, యూటెరైన్ ఫైబ్రాయిడ్స్, రైట్? సో యూటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఇస్ అ వెరీ కామన్ ప్రాబ్లం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మోర్ విమెన్ డై విత్ ఎ ఫైబ్రాయిడ్ దెన్ ఆఫ్ ఎ ఫైబ్రాయిడ్. సో ఎంతోమందికి ఉంటుంది, కాకపోతే కొంతమందికే సిమ్టమ్స్ ఉంటాయి. సో ఫైబ్రాయిడ్ అనేది చాలా కామన్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కణుతులు, పేరుకి ఇది కణితైనా పేరుకి ఇది ట్యూమర్ అయినా కూడా ఈ ట్యూమర్స్ ఆర్ ఆల్ బినైన్. 99.99% ఇవి క్యాన్సర్ కాదు. ఇది క్యాన్సర్ కాదు కాబట్టి ఒకప్పుడు మన ఆలోచన ఏంటి, ఏదైనా అవయవంలో కణితి వస్తే అవయవం తొలగించాలి. ఇప్పుడు అది తొలగించాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఇది బినైన్ ట్యూమర్ కాబట్టి. ఇవి బినైన్ ట్యూమర్స్కి మరి ఎందుకు హిస్టెక్టమీ అనేది ఒక ఆలోచన. సో హిస్టెక్టమీ అనేది నా ఉద్దేశంలో ఉచితం కాదు, చేయడం మంచిది కాదు. సో దీనికి ఇంకా కృత్రిమ పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతి ఏంటి అంటే ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్లో అంటే ఏం చేస్తామంటే ఇక్కడ గ్రాయిన్ దగ్గర కానీ చేతి దగ్గర కానీ ఒక చిన్న రంధ్రం పెట్టి లోపలికి ఒక వైర్ లాంటిది ఎక్కించి ఆ ఫైబ్రాయిడ్కి వెళ్ళే బ్లడ్ మాత్రమే బ్లాక్ చేస్తాం. అది అలా బ్లాక్ చేస్తే ఏమవుతుందంటే ఫైబ్రాయిడ్ దాన్ని బట్టి కృషించిపోయి ఆటోమేటిక్గా పడిపోతుంది. మీకు ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చేసుకుని నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు, మెట్లు ఎక్కి దిగొచ్చు, కుట్లు మానవనే భయం లేదు. సో ఇది చాలా చాలా పేషెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్. ఈ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ చేసుకుంటే ఫైబ్రాయిడ్ అద్భుతంగా తగ్గిపోతుంది. సో ఇవి ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ చేస్తున్నారు. ఇంకో చిన్న అడ్వాంటేజ్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ వల్ల ఏంటంటే యూ గెట్ టు కన్సర్వ్ యువర్ యూట్రస్. ఒకవేళ ఫైబ్రాయిడ్ వల్ల పిల్లలు కలగకపోతే ఈ ఫైబ్రాయిడ్ మీరు ఏ ఆపరేషన్ లేకుండా ఈ చిన్న కృత్రిమ పద్ధతిలో ఫైబ్రాయిడ్ తగ్గించుకొని పిల్లలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఇట్లా చాలా మల్టిపుల్ అడ్వాంటేజ్ ఉన్నాయి. కట్ చేయడం, కోతలు వేయడం ఇవేవి లేకుండా కూడా పూర్తిగా తగ్గిపోతాయి.